2026 టీ20 ప్రపంచ కప్‌కు అంతా సిద్ధమైంది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్‌లో ట్రోఫీ కోసం 20 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా జట్లన్నీ బరిలోకి దిగుతున్నాయి. బరిలో ఎన్ని జట్లున్నా డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియానే హాట్ ఫేవరెట్ అని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి పొట్టి ఫార్మాట్లో టీమిండియా అజేయంగా ఉండడమే దీనికి కారణం. 2024 ప్రపంచ కప్ నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇదే అజయ్ రికార్డ్తో రానున్న టీ20 ప్రపంచ కప్ కూడా భారత జట్టు గెలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అన్ని విభాగాల్లో జట్టు కూడా బలంగా ఉంది. ఈ టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ప్రయాణం కూడా ఫిబ్రవరి 7 నుంచే ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ తొలి రోజు మొత్తం 3 మ్యాచ్లు జరగనుండగా టీమిండియా మూడో మ్యాచ్ను యూఎస్ఏతో ఆడనుంది. ముంబైలోని వాంఖేడే క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చూడడానికి చిన్న జట్టే అయినప్పటికీ యూఎస్ఏను ఏమాత్రం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. పైగా 2024 టీ20 ప్రపంచ కప్లో యూఎస్ఏ జట్టు ఏకంగా పాకిస్తాన్ను ఓడించింది. దీంతో టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. కాగా మ్యాచ్ వేదికైన ముంబైలోని వాంఖేడే స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. అయితే ఆరంభంలో పేసర్లకు స్వింగ్ లభిస్తుంది. దీంతో మ్యాచ్ ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపే అవకాశాలుంటాయి. మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలుగుతారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షం నుంచి అయితే మ్యాచ్కు ఎలాంటి ఆటంకం లేదు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 13 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 6 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 7 మ్యాచ్ల్లో గెలిచాయి. ఈ పిచ్పై అత్యధిక స్కోర్ టీమిండియా సాధించింది. ఇంగ్లాండ్ పై ఏకంగా 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక్కడ అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన 230 పరుగులుగా ఉంది. సౌత్ ఆఫ్రికాపై ఇంగ్లాండ్ ఈ లక్ష్యం ఛేదించింది. దీనిని బట్టి ఈ పిచ్ బ్యాటింగ్కు ఎంత అనుకూలమో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే ఇక్కడ ఎక్కువగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఐపీఎల్లో అయితే ఇక్కడ పరుగులు వృద్ధినే పారుతుంది. ఈ పిచ్పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 178 పరుగులు కాగా సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 156 పరుగులుగా ఉంది. ఇక యూఎస్ఏతో మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ప్రపంచ కప్కు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో ఏకంగా సగానికి పైగా ఆటగాళ్లకు గత టీ20 ప్రపంచ కప్ ఆడిన అనుభవం ఉంది. 15 మందిలో 8 మంది ఆటగాళ్లు గత ప్రపంచ కప్లో ఆడారు. వాళ్ళు ఎవరెవరంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, సంజు సామ్సన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్. ఇది టీమిండియాకు ప్లస్ పాయింట్ కానుంది. మిగిలిన 7 ఆటగాళ్లకు కూడా చాలా క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ముఖ్యంగా ఒత్తిడిలో రాణించే మ్యాచ్లు గెలిచిన అనుభవం ఈ 15 మంది ఆటగాళ్లకు ఉండడం టీమిండియాకు సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. టీం మొత్తం కూడా పెద్ద పుల్లల లాంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. యూఎస్ఏతో మ్యాచ్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అభిషేక్ శర్మకు తోడుగా సంజు సామ్సన్ ఆడించాలని మొదటి నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం సంజు సామ్సన్ ఫెయిల్ అవ్వ ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో సిరీస్లో అయితే 5 మ్యాచ్ల్లో కలిపి 46 పరుగులే చేశాడు. దీంతో చివరి మ్యాచ్లో కీపింగ్ కూడా శాంసన్కు బదులు కిషన్తో చేయించారు. దీనిని బట్టి ప్రపంచ కప్ మొదటి మ్యాచ్లో సంజుకు బదులు కిషన్ను ఓపెనర్గా ఆడించబోతున్నట్టు గంభీర్ హింట్ ఇచ్చాడు. వన్డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. నిజానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం వన్డౌన్లో తిలక్ వర్మను ఆడించాలి. కానీ ప్రస్తుతం ఓపెనర్గా 2 లెఫ్ట్ హ్యాండర్లే అవుతున్నారు కాబట్టి వన్డౌన్లో తిలక్ వస్తే ఆప్తిలో 3 లెఫ్ట్ హ్యాండర్లు అవుతారు. ఇది ప్రత్యర్థి బౌలర్లకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి 3వ స్థానంలో సూర్యను పంపి 4వ స్థానంలో తిలక్ వర్మను పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శివం దుబే, 6వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, 7వ స్థానంలో ఫినిషర్ రింకు సింగ్, 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడతారు. ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కంటే వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ బరిలోకి దిగుతారు. ఇక సంజు సామ్సన్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ బెంచ్కే పరిమితం అవుతారు. మొత్తంగా పెద్ద పుల్ల లాంటి ఆటగాళ్లతో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ చాలా బలంగా కనిపిస్తుంది. స్థాయికి తగ్గట్టుగా ఆడితే యూఎస్ఏతోనే కాదు టీ20 ప్రపంచ కప్ కూడా గెలవడం టీమిండియాకు పెద్దగా కష్టం కాదు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.